అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పసుపు చెట్టు ఎండిపోతుంది. అంటే ఇది వేసి 1 ఇయర్ అయిందిలేండి. అంటే ఇప్పుడు తీసేద్దాం కదా అని నేను చూస్తున్నాను. మరి ఎలా ఉంటుందో, ఎంత వచ్చిందో ఏంటో తెలియాలంటే తీస్తే తెలుస్తుంది మనకి. తీసి చూద్దాం. తెలియలేదండి మాకు, ఇది ఫస్ట్ టైం వేయడం వల్ల. చూసారా ఎలా వచ్చింది అంటే, మరి ఇంకా ఇది ఊరాలో ఏంటో అర్థం కాలేదు. మేమైతే ఫస్ట్ టైం అండి వేయడం మరి పసుపు. ఇదిగో ఇది బలంగానే ఉన్నాయి. ఇవి కొయ్యాలి, కోసి తీస్తాను, చూపిస్తానండి. ఇంకా తిరగేస్తున్నాం, ఏమన్నా ఉన్నాయేమో చూసి చూపిస్తా. ఇదిగోండి, ఇదిగో ఇదిగో ఇదిగో. మరి ఇది ఇంకా అంటే తొట్టులో పెట్టడం వల్ల బలదో మరి ఏంటో తెలియలేదు. సన్నగానే ఉంది పసుపు అయితే. ఎంత ఇంకోటి బలిసింది, కొంచెం అక్కడక్కడ బలిసింది. సర్లేండి, ఏదో హ్యాపీనెస్. ఇప్పుడు ఈసారి ఇలా చూసాం కదా, అప్పుడు ఇంకోసారి ఇంకా అంటే 1 ఇయర్ అయిపోయిందండి. దీనికి పువ్వు కూడా వచ్చింది మొక్కకి. అప్పుడు కూడా వీడియో పెట్టాను నేను. 1 ఇయర్ అయిపోయింది. అందుకనే మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి అనేసి అన్నారనేసి తీసేద్దాం కదా అని మొదలుపెట్టాను ఇవాళ. అసలు పండగ వరకు ఉంచుదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు తీస్తున్నాను. అలాగే చిలకడ దుంపలు, కరపండ్లం కూడా ఉన్నాయండి. అవి కూడా తీయాలి. అవి ఇంకా ఒక 1 మంత్ ఆగాక తీస్తాను. పండగ టైంలో తీస్తాను అవి. ఇంకోండి బాగానే వచ్చిందండి. ఇది చాలా చిన్నదండి. నేను నాటడం అయితే ఇందుకోండి ఇంత కొమ్మ నాటాను, కానీ దాని చివర ఇంత మొక్క వచ్చింది. కతిమది మళ్ళీ పోయింది, కానీ చాలా అంటే చాలా హ్యాపీగానే ఉంది. బాగా వచ్చిందండి. చూసారా, ఉంటుంది. 1 కేజీ ఎంతో ఉంటుందేమో అండి. కేజీ పైనే ఉంటుందో మరి. ఈ పైదే చూసి ఇలాగే వచ్చింది, అయ్యో పాపం అనుకున్నాను నేను. లేదు, బాగా వచ్చిందండి. మన ఇంట్లో పసుపు అంటే మనకి గొప్పగా ఉంటుంది కదా. అంటే ఏంటి అది, ఇదేంటి దుంప చూడండి. ఇది మళ్ళీ బాగా కడిగేసి ఒకసారి ఎండబెట్టి, ఎండ బాగా వచ్చినప్పుడు ఉడకపెట్టాలటండి. ఉడకపెట్టి ఆరబెట్టి అప్పుడు మనం దీన్ని వాడుకోవాలట, ఆడించుకోవాలట. ఇంకోండి బాగా వచ్చిందండి. చిన్నది. అది కాకినాడలో పసుపు కుంకుమ అమ్మే ఒక షాప్ ఉంటుంది. అది పెద్దది ఉంది కదా, ఆయన దగ్గర అడిగి తీసుకున్నాం అన్నమాట. అది చిన్న కొమ్ము మేము మోహానికి రాసుకోవడానికి తెచ్చుకుంటాం. అందులో చిన్న కొమ్మ ఇలా మొక్కలు వస్తే పెట్టాను. సరే అందరూ పెడుతున్నారు కదా, మనం పెట్టి చూద్దాం ఒకసారి అనేసి. చాలా హ్యాపీ అండి. ఎదుగోండి ఇంకా ఉంది, తీయాలి. ఓకే అండి, బాయ్ అండి అందరికీ.